చర్యలకు ఆటంకం కలుగుతుంది. సొరంగంలో ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో రెస్క్యూ ఆపరేషన్ ముందుకు కదలడం లేదు. 11 కిలోమీటర్లు దాటి లోపలికి వెళ్లడం గగనంగా మారింది. కన్వేయర్ బెల్ట్ సహాయంతోనే వెళ్లే పరిస్థితి ఉండడం, ఆక్సిజన్ పంపించే ట్యూబ్ కూడా ధ్వంసం అవ్వడం, నీరు, బురద, బోరింగ్ మిషన్ కు సంబంధించిన మెటీరియల్స్ మొత్తం కూడా కుప్పకూడడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. లోపల ప్రమాదం జరిగిన తీరును ఏ విధంగా రెస్క్యూ చేయాలో ఓ బ్లూ ప్రింట్ ను తయారు చేశారు అధికారులు. దానిని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించే బృందాలకు ఇచ్చారు. లోపలికి వెళ్లేందుకు దీన్ని వినియోగించుకుంటున్నారు. మరోవైపు ముందుగా సొరంగం లోపల విద్యుత్ పునరుద్ధరించడం కోసం తగిన సామాగ్రిని కూడా పంపిస్తున్నారు. అలాగే ఆక్సిజన్ అందించే వీ ట్యూబ్ ను పునరుద్ధరించే చర్యలు కూడా చేపట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, అటు రెస్క్యూ ఆపరేషన్స్ కి ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తుంది. ఏంటి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్? సునీత, ఎస్ఎల్బిసి టన్నెల్ లో జరిగినటువంటి ప్రమాదం జరిగి ఇప్పటికీ 50 గంటలకు పైగా సమయం అవుతున్నప్పటికీ సహాయక చర్యల విషయంలో మాత్రం ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి బృందాలకు సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఈ బృందాలకు అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా వీరికి ఆటంకం కలిగిస్తుండటంతో సహాయక చర్యలు మాత్రం ఇంకా ఆలస్యం వెళ్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. దాదాపుగా ఏదైతే 50 గంటలు ప్రమాదం జరిగి దాదాపుగా 50 గంటలు దాటినప్పటికీ ఆ లోపల ప్రమాదంలో చిక్కుకున్నటువంటి 8 మంది విషయంలో అసలు వారు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు, అసలు వారు ఎక్కడ ప్రమాదంలో అంటే ఆ ప్రమాదం జరిగిన చోట దాదాపుగా 200 మీటర్ల మేర కూడా మొత్తం బురదతో కూర్చుకోవడంతో తో పాటు ఏదైతే పీబీఎం మిషన్ ఉందో ఆ మిషన్ కూడా నీటి తాకిడికి కావచ్చు, ఇటు పైనుంచి మిషన్ పై పడ్డటువంటి మట్టి రాళ్లతోటి మిషన్ కూడా ధ్వంసమైనట్టుగా కూడా ఇప్పటికే నిర్ధారణ రావడం, దానికి సంబంధించి బురదను కావచ్చు, రాళ్లను వాటిని బయటికి తీసేందుకు మాత్రం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఏదైతే ఈ 14 కిలోమీటర్ వద్ద పేరుకుపోయినటువంటి ఈ బురద కావచ్చు, ఇటు రాళ్లతో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ ని దాటుకొని దాన్ని క్లియర్ చేసుకొని ముందుకు వెళ్తేనే అసలు లోపల ఏం జరిగింది, మిగతా అక్కడ ప్రమాదంలో చిక్కున్నటువంటి 8 మంది పరిస్థితి తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఆ 14 కిలోమీటర్ కంటే ముందు దాదాపుగా 13 కిలోమీటర్ వరకు కూడా ఈ బురద దీంతో ఉండడంతో ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఇటు 11 కిలోమీటర్ నుంచి 12 కిలోమీటర్ వరకు కూడా నీటితోటి ఆ సొరంగంలో నీటితోటి ఉండడంతో ఈ ఏదైతే లోకో ట్రైన్ ఏదైతే ఉంటుందో లోపలికి వెళ్ళేది అది కూడా వెళ్ళలేని సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో ఈ బృందాలు ఎవరైతే ఈ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఇటు నేవీ కావచ్చు, ఇటు ఆర్మీ, అలాగే ఈ హైడ్రాకు సంబంధించి ఇన్ని బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ వారి ఆశకి మాత్రం తెలియని పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎన్ని రోజులు కొనసాగుతుంది, వారిని గుర్తిస్తారా లేదా ఇప్పటివరకు అయితే ఎలాంటి క్లారిటీ లేదు. దీనిపైన అధికారులు కావచ్చు, ఇటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపాల్ కృష్ణారావు కూడా అక్కడనే ఉండి సమీక్ష అయితే నిర్వహిస్తున్నారు.